హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయా లేదా? హలో హౌస్ వైఫ్స్, మిమ్మల్ని అడుగుతున్నాను. పనులన్నీ అయిపోయినాయా? అమ్మగారి ఇంటి దగ్గర నుంచి వచ్చేసి మళ్ళీ మీ డ్యూటీలో మీరు జాయిన్ అయిపోయారా లేదా? అయితే ఒకటి చెప్పండి, ఈ పండగని నేను నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నాకు కమెంట్ చేయండి. ఒక్క నిమిషం కమెంట్ చేసే ముందు అసలు నాకు తెలిసిన పండగ ఎంజాయ్మెంట్ అంటే ఏంటో చెప్తాను. మీకు కూడా ఒకసారి కనెక్ట్ అయ్యి ఉంటే కమెంట్ చేయండి. నాకు తెలిసి పండగ అంటే ఏంటంటే, పండగ ముందు రోజు ఒక ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కూర్చొని జంతికలు, అరిసెలు, ఇంకా రకరకాల పిండి వంటలు చేసుకోవడము. పండుగ రోజు ఉదయాన్నే లేచి ఈ పూజకి కావాల్సినటువంటి పనులు, మధ్యాహ్నం వంటకు సంబంధించిన పనులు అన్నీ చేసేసుకొని, వంటలు పూర్తి చేసేసుకొని, మధ్యాహ్నం టీవీలో వేసే కొత్త సినిమా కోసం వంటలన్నీ చేసేసి మొత్తం పనంతా చేసేసుకొని, భర్త, పిల్లలు, ఇంటికొచ్చిన చుట్టాలు అందరూ టీవీ ముందు కూర్చొని శుభ్రంగా భోజనం చేస్తూ ఆ కొత్త సినిమాను చూస్తూ 2-3 జోకులు వేసుకుంటూ మొత్తానికి భోజనాలు ఫినిష్ చేసుకొని అయిపోయిన తర్వాత పనులన్నీ చేసుకొని అమ్మాయి సాయంత్రం అయిన తర్వాత సరదాగా అలా ఏ గోదావరి గట్టుకో వెళ్ళడం. అంటే మరి మేము గోదావరి వాళ్ళం కదా అండి, అందుకని చెప్పేసి మేము గోదావరికే వెళ్ళేవాళ్ళము. వెళ్ళడం, కాసేపు అలా కాలక్షేపం చేయడం. తర్వాత ఇంకా రెండో రోజు అంటారా, పొద్దున్నే లెగడం, పెద్దలకి బట్టలు పెట్టుకోవడము, ఇంకా ఇతర పనులన్నీ చేసుకోవడం, కాసేపు కూర్చోవడం, మగవాళ్ళది కూర్చొని ఉంటారు, కష్ట సుఖాలు మాట్లాడుకోవడం. ఈ సంవత్సరం మొత్తంలో మనం ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు పడితే, అంటే ఇది వరకు రోజుల్లోని ఫోన్ కమ్యూనికేషన్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ సంవత్సర కాలం మొత్తంలోని మనకు వచ్చిన చిన్న చిన్న కష్టాలు కానీ, మన ఇంట్లో జరిగిన చిన్న చిన్న విషయాలు, షేర్ చేసుకోవాల్సిన విషయాలను షేర్ చేసుకోవడము, ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే షేర్ చేసుకుని ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ తెలుసుకోవడం అని, అలా చక్కగా ఏంటంటే ఒక ఫ్యామిలీ కమ్యూనికేషన్ ఉండేదనమాట. ఇలా ఇలా అనేసి మాట్లాడుకోవడము అవన్నీ జరుగుతూ ఉండేవి. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కనుమ రోజున శుభ్రంగా బయటకు వెళ్ళడము, లేదు అంటే ఇంట్లోనే కూర్చొని ఉండడము. ఇలాగా మొత్తానికి ఫ్యామిలీ టైంని ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం అంటే, ఈ 3 రోజుల కోసం మళ్ళీ సంవత్సరం మొత్తం ఎదురు చూసేంతగా ఈ 3 రోజులు ఇంకా బంధువులతో బాగా కనెక్ట్ అయిపోయేవాళ్ళం. మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అబ్బబ్బా, మళ్ళీ వచ్చే సంవత్సరం పండగ ఎప్పుడొస్తుందో, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అందరూ అని చెప్పేసి ఒక్కొక్కళ్ళ మొహాలు బేలగా పెట్టుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలి. ఇది నాకు తెలిసిన ఎంజాయ్మెంట్ అండి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే, ఫోన్ కాంటాక్ట్స్లో ఉన్నటువంటి 100 మెంబర్స్ స్టేటస్లు చూడడము, ఇన్స్టాలో రీల్ చూడడము, ఎక్కడికైనా వెళ్తే ఒక సెల్ఫీ తీసుకుని వెంటనే మన స్టేటస్లో పెట్టడం, మన స్టేటస్ ఎంతమంది చూసారా అని చూసుకోవడం. ఇది ఇప్పుడు ఎంజాయ్మెంట్ అయిపోయింది. మరి మీ ఎంజాయ్మెంట్ ఏంటో ఒకసారి నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.